ఏంటి మీ గోళ? అయినా మిమ్మల్ని ఇలా ఎవరు రమ్మన్నారు? నేను ఎలా చెప్తే అలా రావాలి కదా. నేనంటే భయం భక్తి లేదా మీకు? ఏంటి ఓనరు నోర్లేస్తుంది? అంటే నువ్వు ప్లాన్ చేస్తే దాన్ని మేము ఫాలో అయ్యి నువ్వు చెప్పినట్టు మేము వింటామని ఎలా అనుకున్నావు? హలో ట్యాంకరు, నీ పీత బుర్ర ఎలాంటి ప్లాన్ చేస్తుందో మా అన్నయ్యకి బాగా తెలుసు. నీకు ఒక విషయం అర్థం కావటం లేదు. మేము నీ ప్లాన్లో భాగం కాదు, మా అన్నయ్య ప్లాన్లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు. అంటే మా అన్నయ్య చెప్పినట్టు నువ్వు వినాలి, అర్థమైందా? ఇక్కడ ఎవరి మాట ఎవరు వినాలన్నది కాదు, అందరూ కలిసి ఒకే మాట మీద ఉండాలి. లేదంటే అందరూ మునిగిపోతాం. మేమెందుకు మునుగుతాం? మునిగేది, ఇరుక్కుపోయేది, బుక్కేది నువ్వే. అంటే నేనేమైపోయినా పర్లేదా? అయినా మీకు సాయం చేయడం కోసం నేను బలైపోవాలా? ఏంటి నువ్వు మాకు సహాయం చేస్తున్నావా? నీ వీడియో బయటికి రాకూడదని నీ గుట్టు నువ్వు కాపాడుకుంటున్నావు. ఎంతవసలు చెప్ప మాకు మరి. అరే ఈడు వీడియో కట్ చేసి ఆడియో ప్లే చేయండి రా. రెడీ 1 2 3. సింతామణి నీకు సింతకాయ తెచ్చినాను సింతామణి. సింపసెట్టుగాడ సింతామణి నీకు సింతకాయ తెచ్చినాను సింతామణి. సింతామణి సింతామణి. మీరు గట్టిగా ఫిక్స్ అయిపోయారన్నమాట. నువ్వు ఎక్కువ తక్కువ చేసావనుకో ఈ రోజు ఇదే మోస్ట్ పాపులర్ వైరల్ వీడియో అవుతాయి. అవసరం లేదు. నాకు అసలు పాపులారిటీ అంటేనే ఇష్టం ఉండదు. అలాంటప్పుడు అతి నటన, అదే తమరు ఓవర్ యాక్షన్ చేయకుండా, ఓవర్ యాటిట్యూడ్ చూపించకుండా మా సార్ చెప్పినట్టు చేయాలి. అసలు ఈ మధ్య కొన్ని సీన్లలో తమరు ఓవర్ చేసినట్టు టాకు. అవును బాబాయ్, ఈ విషయం నా చెవిలోనూ పడ్డది. చూస్తున్నా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళాలి అంతే కదా. అంతే అంతే. ఇదిగో లోపల మీరు జాగ్రత్తగా ఉండాలి. రాకేష్ మిమ్మల్ని గుర్తుపట్టలేడు కదా. మమ్మల్ని గుర్తుపట్టినా నీకే రిస్కు, గుర్తు పట్టకపోయినా నీకే రిస్కు. శంకరు, నాకు తెలియక అడుగుతాను, ప్రతి కష్టమైన సందర్భానికి మీకు నేనే బకరాలా ఎలా కనిపిస్తాను? అలా ఎలా మీరు వాడేస్తున్నారు? మా వాడకాన్ని అప్పుడేం చూసావు? ముందు ఇంకా చాలా చూస్తావు. బీ ప్రిపేర్డ్. పీల్చి పిప్పి చేసి పడేస్తా. వాయించండి రా. ఇప్పుడు ఆ ముసలోని రాకేష్ ని ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. కర్మ